రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికి వందనాలు. లూకాస్ వార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుతో పాటుగా కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, ఇద్దరు దొంగలు, నరహంతకులైనటువంటి వారు, నేరస్తులైనటువంటి వారు ఆయనతో పాటుగా సిలువ వేయబడ్డారు. ప్రియులరా, వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా యేసుక్రీస్తు ప్రభువు మరణించడాన్ని విషయంలో వాళ్ళు స్పందిస్తున్నారు. ఒకడైతే, నువ్వు దేవుని కుమారుడేవేమో, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. ఇంకొకడైతే అన్నాడు, ప్రభువా, నీవు నీ రాజ్యముతో పాటుగా వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని. ప్రియులరా, ఒక మహత్తరమైన అద్భుతమైనటువంటి కార్యం ఇది. వాడు పాప క్షమాపణ పొంది ఒక క్షణము కూడా కాలేదు. వాడి నోటి నుండి వచ్చినటువంటి మాటను బట్టి ఆయన డిక్లేర్ చేస్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి హృదయపూర్వకంగా పాపములను ఒప్పుకొని నోరు తెరచి, నీవు దేవుడవని, రక్షకుడవని, నా పాపముల కొరకే లోకానికి వచ్చావని ఎంతమంది అయితే విశ్వసిస్తారో, నమ్ముతారో వారందరికీ రక్షణ కలుగునట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు క్షమించడానికి, రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో చూసినట్లయితే 8-9 వచనాలలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయ పడవీలు లేదు అని వాక్యం సెలవిస్తుంది. అవునండి, రక్షించబడాలి అంటే మనిషి యొక్క జ్ఞానము, మనిషి యొక్క మేధస్సు, మనిషి యొక్క బలము, మనిషి యొక్క అందచందములు రక్షించబడడానికి కారణం కాదు. లేదా మనిషి యొక్క బలహీనతలను బట్టే రక్షించబడుటకు కారణమవుతుంది. ప్రతి మనుష్యుడు పాపముల చేతనే ఈ లోకములో జీవిస్తూ ఉన్నాడు. అట్టి మనుషులు హృదయపూర్వకంగా ప్రభువును అంగీకరించి, విశ్వసించి, తాను పాపినని ఒప్పుకుంటే చాలు ప్రభువు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనతో పాటుగా వేయబడినటువంటి నేరస్తులలో ఒకడు ఏ విధంగా తనను తాను ఒప్పుకున్నాడో అలాగున ఒప్పుకున్న వారందరినీ క్షమించడానికి ఆయన సిద్ధ మనస్సు కలిగిన వాడై ఉన్నాడు. కనుక సోదరి, సోదరుడా, నీవు కూడా నీ పాపముల విషయంలో పశ్చాత్తాపడితే ప్రభు క్షమిస్తాడు, పరదైసులో నిన్ను చేరుస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.